నేర్చుకుంటావా? అది ఓన్లీ సమ్మర్. సో మనకి ఈ సిక్స్త్ చాప్టర్ ఏంటంటే ఋషభదేవి యొక్క కార్యకలాపాలు. ఇది ఇందులో వచ్చేసి మనకి 19 శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. ఈ 19 శ్లోకాలని కూడా మనము 4 పార్టులుగా విభజిస్తాము. సో ఈ 4 పార్టుల్లో ఏంటి అంటే, ఒకటి వచ్చేసి మనకి ఆ ఆమ్, ఆ, మన ఈ మైండ్ తో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పరీక్షిత్ మహారాజ్ ఏంటంటే లాస్ట్ శ్లోకాల్లో మనకి ఏముంది, మనం ఏదైతే యోగ సిద్ధులు వచ్చాయో ఆయన వాడుకోలేదు అని ఉంది కదా. సో ఎందుకు వాడుకోలేదు? ఒక భక్తుడికి యోగ సిద్ధులు వచ్చినప్పటికీ కూడా దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కదా, చక్కగా వాడుకోవచ్చు కదా, ఎందుకు వాడుకోలేదు అనేది నాకు అర్థం కావటం లేదు అనేసి పరీక్షణ్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతారనమాట. దానికి సమాధానంగా మైండ్ అనేది చాలా ఏమంటారు మనకి ఇబ్బంది పెడుతుంది. ఆ మైండ్ మీద విశ్వాసం అనేది ఎవరూ పెట్టుకోరు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సిద్ధుల్ని వాడుతూ వాడుతూ తెలియకుండానే వాటి వైపు అట్రాక్ట్ అయిపోయి మనము భక్తి నుంచి మనం దూరంగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆధ్యాత్మికంగా కలిగిన వాళ్ళు, ఉన్నతమైన పురుషులు ఎవరు కూడాను ఈ ఈ యొక్క యోగ సిద్ధుల్ని వాడుకోరు. తెలుసు వాటితో వచ్చే నష్టం ఏమీ లేదు, అయినా కూడా వాటిని వాడుకోరు అనేసి ఈ మైండ్కి సంబంధించిందంతా కూడా ఎందుకు వాడుకోరు ఏంటి అనేది మనకి ఈ 5 శ్లోకాల్లో సుఖదేవ్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత 6 నుంచి 8 శ్లోకాలు ఏంటి అంటే వృషభదేవ్ వచ్చేసి ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని త్యజించారు అనేది. సో ఆయన ఏంటంటే అవధూత లాగా తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత కర్ణాటక వైపు వెళ్ళి తిరుగుతూ అనుకోకుండా ఆ అరణ్యంలోకి ఎంటర్ అవుతారనమాట. ఎప్పుడైతే ఆ అరణ్యంలోకి ఎంటర్ అయిపోయారో అక్కడ ఈ మనకి అడవి మంటలు రాచుకుంటాయి కదా, రెండు వెదురు కర్రలు రాచుకొని రాచుకొని పెద్ద ఫారెస్ట్ ఫైర్ అంటాం కదా, ఆ విధంగా వచ్చి దాంట్లో గనిక ఆయనది శరీరం అంతా కూడా కాలిపోతుంది అనమాట. సో మనం అనుకుంటాము ఆయన మరి దేవుడు కదా, మరి అట్లా ఎట్లా కాలిపోయాడు అనేసి. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం ఒక యోగులు అనేవాళ్ళు శరీరాన్ని యోగ సిద్ధులు వాడకుండా శరీరాన్ని ఎలా త్యజించాలి అని నేర్పించడం కోసం ఆయన అనుభవపూర్వకంగా మనకి చేసి చూపించారనమాట దాన్ని. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో మనకే తెలుసు మనకి ఎలా అయితే ఆత్మ అనేది తగలబడదు, మంటల్లోనూ నీళ్ళలో నానదు. మనం ఇదంతా సెకండ్ చాప్టర్లో 20 శ్లోకాల్లో మనం నేర్చుకున్నదే. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆయనదే తగలబడి ఇక్కడ భగవంతుడి యొక్క ఆ ఆత్మ కానీ భగవంతుడి యొక్క శరీరం కానీ ఎందుకు అలాగా దహనం అయిపోతుంది, అయిపోదు కదా, అది మనము తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 9 నుంచి 12 శ్లోకాల్లో ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక లెసన్ మెయిన్ గా ఏంటంటే, ఎప్పుడైతే ఈ కర్ణాటక ప్రాంతంలో కొంక వెంక ఈ ప్లేస్లన్నీ కూడా తిరుగుతూ ఉంటాడో అక్కడ అతని పేరేంటిది అర్హత, అర్హత అనమాట. అతను ఏం చేస్తాడు అంటే ఈ వృషభదేవి యొక్క గొప్పతనాలన్నీ తెలుసుకొని దాన్ని అనుసరించడం కాదు అనుకరించడం, ఇమిటేట్ చేయడం మొదలు పెడతాడనమాట. అలా మొదలుపెట్టి తను తన సిద్ధాంతాన్ని జైనిజంని మొదలు పెడతాడు. ఎలా అంటే మనం కూడా భగవంతులమే, మనం ఇవన్నీ కూడా పాటించక్కర్లేదు. వైదిక ధర్మాల్లో ఏవైతే ఉంటాయో వేదాల్లో శాస్త్రాల్లో రాసిన వాటికి విరుద్ధంగా మనకి సంతోషం కలిగించేలాగా ఏమున్నాయో వాటిని ప్రలోభ పెట్టేసి నేను జైనిజం మొదలు పెట్టాను అని చెప్పేసి ఆయన ఓన్గా కొన్ని మార్గాలు ఇచ్చుకుంటూ, ఇది కూడా నథింగ్ బట్ ఒక మాయావాద సిద్ధాంతం టైప్ ఇదే అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి పర్పోర్ట్లో రాస్తారనమాట. సో ఇక్కడ మెయిన్ గా మనకి లెసన్ ఏంటి అంటే ఈ 9 నుంచి 12 శ్లోకాల్లో ఈ పెద్ద పెద్ద వాళ్ళని ఎప్పుడూ కూడా మనము అనుకరించకూడదు, అనుసరించాలి. వాళ్ళ దగ్గర వాళ్ళ మీద విశ్వాసంతో ఆచార్యులు చెప్పేదాన్ని వింటూ వాళ్ళ ఫుట్ స్టెప్స్ అంటే వాళ్ళ అడుగుజాడలతో మనము ఫాలో అవ్వాలి, అనుసరించాలి తప్ప అనుకరణ అనేది చెయ్యకూడదు అనేది మనకి మెయిన్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 9 నుంచి 12 శ్లోకాల్లో చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 13 నుంచి 19 శ్లోకాల్లో ఏంటి అంటే ఋషభదేవి యొక్క గొప్పతనం, ఆయన ఏదో మామూలు శరీరము ఇలా అనుకొని వదిలేస్తారు అని అనుకుంటారేమో అని చెప్పేసి 13, 14 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి భరత మహారాజు ఎప్పుడైతే ఈ భరత వర్షం అంటాం కదా, ఇదంతా కూడా ఈ ఈ ఎవరైతే వృషభదేవి జన్మ తీసుకోవడం వలన దాన్ని మనము పుణ్యభూమిగా చెప్తాము అని చెప్పేసి, అంతేకాకుండా ప్రియవ్రతుడు కూడా ఒక ఏమంటారు వంశాన్ని కూడా పొగుడతారనమాట ఇక్కడ. నెక్స్ట్ 15, 16 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఋషభదేవి ఎప్పుడు కూడా భక్తి యోగం అనే దాని గురించే ఆయన చెప్పారు. సో ఎప్పుడు ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో ఫలశ్రుతి లాగా అనమాట. ఎప్పుడైతే ఋషభదేవి చేసిన పనులన్నిటినీ కూడా మనం వింటూ ఉంటామో దాని వలన మనలో భక్తి అనేది పెరుగుతుంది, మంగళకరం అవుతుంది. ఇవన్నీ కూడా
చెప్తారనమాట. అంటే ఫలశ్రుతి లాగా మనకి 15-16లో మన వృషభదేవి యొక్క వర్ణన మనం చదువుకోవడం చేస్తే ఏమవుతుంది అనేది వస్తుంది. 17లో ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజ్ వింటూ ఉన్నాడు కదా. ఆయన ఏం చెప్తున్నాడు, ఉత్తానపాద దాంట్లో వచ్చేసి పృథు మహారాజుగా కపిల భగవానుడుగా భగవంతుడు వచ్చున్నాడు. ప్రియవ్రత యొక్క వంశంలో వచ్చేసి వృషభదేవిగా వచ్చి ఉన్నాడు. అలా అని అయ్యో మా వంశంలో ఎవరూ లేరే, భగవంతుడిలాగా ఎవరూ రాలేదే, మేము గొప్పవాళ్ళం కాదా అనేసి ఆయన ఎక్కడ ఫీల్ అవుతాడో అనేసి వెంటనే చెప్పడం మొదలు పెట్టారనమాట. ఇది భగవంతుడికి ముక్తి ఇయ్యడం కన్నా కూడాను భక్తులంటేనే చాలా ఇష్టం. అది చాలా రేరుగా దొరుకుతుంది. అది కాకుండా భగవంతుడే స్వయంగా వచ్చి మీ ఫ్యామిలీ అందరికీ కూడా సేవ అంటే మనకి ఎట్లా అంటే భగవంతుడు ముక్తి ఇవ్వమంటే ఇచ్చేస్తాడు, భక్తి ఇవ్వమంటే ఇవ్వడు. ఆయన వచ్చి స్వయంగా సేవ చేయడం అనేది జరగదు. కానీ ఇప్పుడు మన పాండువంశంలో చూసామనుకోండి, భగవంతుడు వాళ్ళకి ఒక వెల్విషర్ లాగా, శ్రేయోభిలాష్ లాగా, శాంతి దూత లాగా, నెక్స్ట్ చివరికి ఏంటి లాస్ట్కి రథసారథిలాగా కూడా మనకి వాళ్ళందరికీ సేవ చేశాడు అనమాట. సో ఇది చాలా గొప్పది అనేసి, ముక్తి కన్నా కూడా భక్తి చాలా గొప్పది అని చెప్పేసి మనకి 18, 17, 18 శ్లోకాల్లో చెప్తారనమాట సుఖదేవ్ గోస్వామి. చెప్పి 19లో వృషభదేవుడికి వందనాలు అర్పించుకుంటారు. ఈ విధంగా మనకి ఈ చాప్టర్ అవుతుంది. చాలా చిన్న చాప్టరు. సో ఈ రోజు మనం స్టార్ట్ చేసి కొన్ని శ్లోకాలు మనం చదువుకుందాం. క్లియరా మాతాజీ? 4 పార్ట్లు, 1-5 వచ్చేసి పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడగడం, దానికి సమాధానం సుఖదేవ్ గోస్వామి చెప్పడము. 6-8 వృషభదేవి ఎలా అయితే దేహాన్ని త్యాగించారు అనేది మనకు తెలుసుకుంటాము. 9-12లో ఏంటి అంటే అలా వృషభదేవుని ఇమిటేట్ చేస్తూ, అనుకరణ చేస్తూ ఒక తప్పుడు మార్గాన్ని సృష్టిస్తారు. అర్హత అనేది అది మంచిది కాదు అని మనకి తెలియజేస్తారు. 13-19 వరకు కూడా భగవంతుడి యొక్క వృషభదేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, కానీ ఆయనకి భక్తులు అంటేనంటే భక్తి అనేది చాలా రేర్, ఆస్పీషియస్, ముక్తి కన్నా కూడా అని చెప్పి ఆయనకి వందనాలు అర్పించుకుంటారనమాట. ఇది మనకి ఇప్పుడు మనం చూడబోయేది. హరే కృష్ణ. ఓకేనా? క్లియరా? థ్యాంక్ యూ మాతాజీ. ఒకసారి మొత్తం రివిజన్ అయిపోయింది. చాప్టర్లు అయిపోయినాయి మీకు. ఓకే. రాజోవాచ ననూనం భగవ ఆత్మరామాణం యోగ సమీరిత జ్ఞానవభర్జిత కర్మ బీజానమైశ్వర్యాణి పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాని. హరే కృష్ణ మాతాజీ. చదవనా? నాగమణి మాత చదవండి. సారీ, దాసు మీతో చదివించాల్సింది. రాజోవాచ ననూనం భగవత్ ఆత్మా రామాయణం రామాయణం మాతాజీ, రామాయణం. హరే కృష్ణ. ననూనం భగవత్ ఆత్మా రామాయణం యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మ బీజానామైశ్వర్యాని పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాని. పరీక్షణ్ మహారాజు శుకదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను. దేవా, పవిత్ర హృదయులకు భక్తి యోగాభ్యాసంచే జ్ఞాన ప్రాప్తి కలగగలదు. కర్మాసక్తి పూర్తిగా భస్మీపటలం కాగలదు. అటువంటి వారికి యోగ సిద్ధులు అప్రయత్నంగానే లభించగలవు. అవి వారికి ఎట్టి క్లేశమును కలగజేయవు. అయినచో వృషభదేవుడు వాని నిందలకు ఉపేక్షించను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సో ఇక్కడ ఏం చెప్తున్నారు పరీక్ష మరి, ఎందుకంటే మనకి లాస్ట్ శ్లోకాలు అయింది. సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారు, ఆయన యోగ సిద్ధులు వచ్చినప్పటికీ కూడా వాటిని వాడుకోలేదు అని చెప్పారు. సో ఏంటంటే పరీక్షిత్ మహారాజు డౌట్ వచ్చింది, ఏమి వాడుకుంటే ఇప్పుడు ఏదైతే మనకి నియంత్రణ ఉంటుందో మనకి, దాన్ని బట్టి మనకి ఏమైనా యోగ శక్తులు, ఇప్పుడు మన దగ్గర అమితమైన ధనం ఉందనుకో, అమ్మో జన్మైశ్వర్య చుతశ్రీ ప్రియదమాన మతం ఉపాన్యం అనుకుంటూ మన డబ్బునంతా వదిలేయాలా, మనకున్న శక్తుల్ని వదిలేయాలా? అవసరం లేదు. అది ఇక్కడ సుఖదేవ్ పరీక్షణ్ మహారాజ్ అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే మనం యోగాభ్యాసం, భక్తిని ఎప్పుడైతే యోగాభ్యాసం అనేది చేస్తామో మనకి జ్ఞానం వస్తుంది. దాంతో పాటు ఏంటంటే మనకి భౌతిక కర్మల మీద ఆసక్తి అనేది కూడా మొత్తం పోతుంది. భస్మీపట్లం అంటే ఏంటి, అసలు పూర్తిగా పోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఏమైనా యోగ సిద్ధులు వస్తే వాటితో ప్రాబ్లం ఏంటి, వాడుకుంటే అవేమి ఇబ్బంది కలిగించవు కదా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారనమాట. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్, విశుద్ధ భక్తులకి ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క సేవ అందే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి
కొన్ని కొన్ని యోగ శక్తులు మనకి లభిస్తూ ఉంటాయి, కానీ వాటిని వాళ్ళు దాన్ని ఉపయోగించాలి అనుకోరు అనమాట భగవంతుడి దగ్గర వాటిని. ఎందుకు అనేది కూడా ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు ఏమవుతుందో ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని కొన్ని యోగ స్థితులు వచ్చాయి అనుకోండి, వాటితోటి బంగారం సృష్టించడం, లేకపోతే వాళ్ళ మనసులో ఏముందో తెలిసి దాన్ని చెప్పడం, పరకాయ ప్రవేశం చేయగలిగారు అనుకో, వాళ్ళ లోపల ఏముందో తెలుసుకొని చెప్పడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి తెలియకుండానే అనేక మంది గ్రూప్గా, ఇప్పుడు మన నిత్యానంద అని ఎవరో ఒక అతన్ని చూస్తూ ఉన్నాము, చాలా మందిని గురువులు అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు చివరికి మేమే భగవంతుడిమి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని ట్రిక్కులు చేయడం, మేము జనాలు దానికి అట్రాక్ట్ అయిపోవడము, దాని వెనకాలే మనకి మేమే దేవుడు అంటాం, వాళ్ళందరూ భక్తులుగా తయారైపోవడం, ఈ విధంగా తెలియకుండానే ఒక ట్రాప్ లో పడిపోతూ ఉంటాం అనమాట. సో అది అలాంటిది భక్తుడికి జరగదు కదా, భక్తుడు కాని వాళ్ళకే గాని అని చెప్పేసి ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజ్ అడిగేది అనమాట. ఇది ఇక్కడ మనకి అందుకనే భక్తులు అనే వాళ్ళకి ఇలా అధికమైన ఐశ్వర్యం కానీ ఇలాంటి ఏమైనా సిద్ధులు కానీ వచ్చాయనుకోండి, వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, దేనికి క్లేశానికి అంటే బాధలకి ఏం గురి కాదు, చక్కగా దాన్ని భగవంతుడి సేవకు నుంచి డబ్బు ఎక్కువ ఉందనుకో, ఓ దీంతో నేను ఈ భగవంతుడి కార్యక్రమం చేస్తాను. అదే ఒక మంచి సింగర్ గా మంచి ఇది ఉందనుకో, భగవంతుడి యొక్క కీర్తనలు పాడతాను టెంపుల్లో కూర్చొని అని. ఏదైనా సరే ఒక యోగ సిద్ధి అంటే మనం ఏదో ఆ స్పెషల్ వే అని అనుకోవద్దు, మనలో ఉన్న కొన్ని కొన్ని మంచి క్వాలిటీస్ ని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వాటిని మనం చక్కగా భగవంతుడి దానికి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయనకి ఆ డౌట్ వచ్చింది అనమాట. అదే మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అలా వాళ్ళు దానికి ఉపయోగిస్తారు, వాళ్ళు వాటికి దేనికి కూడా కలతకు గురికారు అనేసి దానికి స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇస్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. సో దానికి ఇప్పుడు మరి ఈ వీళ్ళు ఏం చెప్తారు అనేది మనం చూద్దాం అనమాట. ఋషిరువాచ్, ఓకే చదవండి మాతాజీ ఎవరండి. హరే కృష్ణ మాత చదువుతాను. చదవండి మాతాజీ. ఋషిర్వాచ సత్యముక్తం కిన్వహ వా ఏకేన మనసోద్వా విశ్రమ మన వస్తాం అదే మాతది మన వస్తానస్య శఠకిరాత ఇవ సంగత్యంతే. శ్రీల సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీవు పలికినది సత్యమే, కాని జంతువులను బంధించియు కుటిలుడగు వ్యాజుడు వానిపై విశ్వాసం ఉంచడు. ఏలయనగా అవి పారిపోవు నవకాశం ఉన్నది. అట్లే ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమించిన వారును మనస్సును విశ్వసింపరు. పైగా వారెల్లవేళలా అప్రమత్తములుగా నుండి దాని చర్యలను గమనించుచుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఆయన ఆన్సర్ ఏం చెప్తున్నారు, నువ్వు చెప్పింది నిజమే, కానీ అలా అని గ్యారంటీ చెప్పగలమా? ఓకే, నేను ఎటువంటి కలతలకి గురి కాను, ఎటువంటి భౌతికానికి లోబడను అనేసి మనం గ్యారంటీ చెప్పగలమా? అది లేదు అనేసి. అందుకని ఆధ్యాత్మికంగా ముందుకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎవరు కూడా ఈ యోగ సిద్ధుల్ని వాడుకోరు. ఎందుకు అంటే మనస్సు మీద వాళ్ళకి విశ్వాసం ఉండదు అనమాట. ఎందుకంటే మన మనసు మనం చాలాసార్లు చదువుకున్నాం, ఏం చేస్తుంది మనల్ని? మనసు ఎప్పుడు మంచిగా చెప్తుందా? మాయలోకి తీసుకెళ్లే ఫస్ట్ ప్రప్రథం ఎవరయ్యా అంటే మన మనసే. ఏం పర్లేదు, ఒక్క రోజు వెళ్ళకపోయినా మాతాజీ రివిజన్ చేస్తుంది, ఏం పర్లేదు పడుకో అంటది. అది వాళ్ళు పడుకుంది ఎన్ని రోజులు పడుకోబెడుతుందంటే మనకే తెలియదు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు అనమాట. దానికి ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగా చెప్పారు. ఎప్పుడైతే ఒక కుటిలుడు అంటే ఏంటంటే మనకి దొంగచాటుగా ఉండి జంతువుల్ని ఇది వేస్తాడు కదా అతను అనమాట. సో చాలా చక్కగా జంతువుని బంధించాడు. బంధించినా కూడా ఆయన అప్రమత్తంగా ఉంటాడా, లేకపోతే పర్వాలేదు ఇంక నేను బంధించాను కదా ఏమవుతుందని వదిలేస్తాడా జంతువుని? ఎందుకంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే అది ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు, నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఒక బంధించి కట్టివేసి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఒక
కన్ను అనేది దాని మీదే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయనకి విశ్వాసం ఉండదు, ఏదో విధంగా తప్పించుకోవచ్చు దీన్ని అని చెప్పేసి, అది పారిపోవచ్చు అని చెప్పి. అదే విధంగా ఏంటంటే ఈ ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మన మనస్సు అనేది దాన్ని విశ్వసించరు అనమాట. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా పని చేస్తుంది అనేది మనకు తెలియదు. నెక్స్ట్ దాంట్లో కూడా చెప్తారనమాట, ఎలాగా అంటే అది ఎంతసేపటికి ఏంటంటే మనల్ని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్లే పనుల్లోనే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు అని చెప్పడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఎప్పుడు ఎలా అయితే అతను బంధించిన తర్వాత కూడా, అంటే మన కంట్రోల్లో ఉంది అని అనుకొని మనము అలా దాన్ని లీవ్ చేయలేమన్నమాట. దాన్ని పట్టుకునే ఉండాలి. మనసుకి ఎప్పుడు కూడా లేదు లేదు, నువ్వు భగవంతుడి వైపే ఉండాలి, భగవంతుడి యొక్క సేవే చేసుకోవాలి, భగవంతుడి గురించే చెప్తూ ఉండాలన్నమాట దానికి. లేకపోతే ఏం చేస్తుంది, మనల్ని పడుకోబెడుతుంది అది చక్కగా. అందుకని దాని చర్యలను గమనించుచూ ఉందరు, ఆ మనస్సు ఏం చేస్తుంది అనేది ఎప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. సో దీని ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి ఎలా అయితే యజ్ఞదానం మనకి 18వ చాప్టర్లో 5వ దాంట్లో వస్తుందన్నమాట. మనకి యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషినాం. అంటే మనం ఎలా అయితే యజ్ఞము దానము తపస్సు అనే కర్మలు ఉంటాయో వాటిని త్యజింపరాదు అనేసి. సో మనం ఆల్రెడీ మనసు కంట్రోల్లో పెట్టుకుంది కదా, ఇంకా దానికోసం మనం పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు, అది ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉంటుంది అంటే అది అలా ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకని ఏంటంటే ఈ యజ్ఞదాన తప కర్మలు అనేవి మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. అవి సన్యాసం తీసుకున్న మహాత్ములైన ఎవరినైనా కూడా వాటిని పవిత్రం చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంత పవిత్రం చేసినా ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. ఇది ఇంతవరకు ఇది అయిపోయింది, ఇక మనకి రాదు, మనసు మనల్ని అటు తీసుకెళ్ళదు అని చెప్పలేము. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్తారా మాతాజీ? ఎంతో హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయి కూడా మళ్ళీ పడిపోయిన వాళ్ళని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? భారతుడు ఉన్నాడు కదా, విశ్వామిత్రుడు. భారత మహారాజు, విశ్వామిత్రుడు, సౌబరి ముని కూడా తీసుకోవచ్చు. అంబరీష్ ఎవడు? అంబరీష్ అవ్వలేదు అవలేదా? అంబరీష్ మహారాజ్ ఎక్కడున్నాడమ్మా? అసలు పడిపోలే ఆయన. ఆయన లేదు. అజామిల, విశ్వామిత్ర ఆల్రెడీ చెప్పారు మాతాజీ. భరతుడు రాబోయే దాంట్లో అది చెప్పారు. రాబోయే చాలా మంది ఉన్నారు ఇంకా మనకి చూసుకోండి. రావణాసురుడు వస్తాడా తినండి. రావణాసురుడు వస్తాడా? అంటే భక్తులు ఉండి మాతాజీ మొన్న దాంట్లోని ఆవిడ వస్తుంది కదా, కానీ గర్ల్ అనుకోడు ఆయన, రిషి అనుకుంటాడు కదా, అతన్ని కూడా తీసుకోవచ్చు. ఆయన పేరు మర్చిపోతున్నాడు. పురంజనే కాదు మాతాజీ, అగ్నిధర ఏదో ఉన్నది కదా. అగ్నిధర, ఓకే, యా తీసుకోవచ్చు. యా అగ్నిధరే మాతాజీ. ఈవెన్ రామాయణ తులసిదాస్ కూడా అలాగే కదా మాతాజీ, పడిపోయి మళ్ళీ లేస్తాడు కదా. తులసిదాస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ద్వితీయను కశ్యప అని నేను చెప్పను, బట్ కానీ ఏదైతే ఆమెకి అన్ని సార్లు అడిగితే ఆయన తప్పక ఆయన ఏం చేస్తాడు, తనతో చేస్తాడు. దానికి హిరణ్యకశిపు హిరణ్యాక్ష వస్తారు. కాకపోతే దానికి ఏంటంటే లీల ప్రకారం ఆయన చేశాడు అని అనుకుంటాం మనము. సేమ్ మళ్ళీ అలాగే దేవహూతి అని మనము కర్దమా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్దములు చూడండి మనకి ఊరికే ఏం లేదు అనేసి మొదలు పెడతాడు, కానీ అది అలా ఎన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళు? 100 సంవత్సరాలు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంత అవసరం ఉందా? కానీ పిల్లలు కావాలి అంటే ఒకసారి అయిపోయి దిగిపోవచ్చు కదా. మాతాజీ నీకు అర్థమని అనుకోవట్లేదు మాతాజీ, ఎందుకంటే ఆవిడ ముందుగానే మగ సంతానం కోసం అడిగారు కదా, అందుకని. ముందు 100 సంవత్సరాలు అప్పుడు ఏం జరిగింది మాతాజీ గుర్తు తెచ్చుకోండి. ఆయన ఫస్ట్ ఏంటి, పిల్లల కోసం అని ఓకే అన్నాడు, కానీ దాన్ని అలా ఎలా ఎన్ని ఏళ్ళు ఎంజాయ్ చేశారు దాన్ని? బ్రహ్మ ఆజ్ఞతోనే కదా మాతాజీ ఆయన అట్లా చేసింది. బ్రహ్మ ఆజ్ఞతో నేను కాదనట్లేదు మాతాజీ, అన్నేళ్ళు వరుసగా కంటానే ఉన్నారా వాళ్ళ పిల్లల్ని? అంటే పద్మజ మాతాజీ ఏంటంటే మీరేమో కాలం వేస్ట్ చేశారని మీరు అంటున్నారు, పద్మజ మాతాజీ అంటే అలా పడిపోలేదు కదా అని తను అంటున్నారు. పడిపోలేదు అంటే ఆయన మళ్ళీ తర్వాత గుర్తొచ్చి నేను
చాలా రోజుల నుంచి ఈ ఆధ్యాత్మిక నుంచి తప్పుకున్నాను అనే కదా గుర్తొచ్చి మళ్ళీ వెంటనే కిందకి రావడం, మళ్ళీ ఆధ్యాత్మిక సౌబరి కూడా అంతే కదా. ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, ఎంతో చక్కగా తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకున్న తర్వాత చేపల్ని చూసి ఆయన వెంటనే ఆ తపస్సు నుంచి బయటకు వచ్చేసి ఆ మాంధాత రాజు యొక్క యాభై కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు. ఎన్నో రోజులు అంటాడు, తర్వాత రియలైజ్ అవుతాడు, చీ నేనేం చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి వెంటనే మళ్ళీ రాజ్యాన్ని మొత్తం అన్ని వెళ్ళి వదిలేసి మళ్ళీ తపస్సు చేసుకొని మళ్ళీ అది పొందుతాడు అనమాట శక్తుల్ని. సో ఈ విధంగా అంటే నేను మామూలుగా ఏం చెప్తున్నా అంటే మనకి తెలియకుండానే ఎంత భక్తిలో ఉన్నా ఒక్కసారి అందులోకి దిగితే తెలియకుండానే మనం అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట నేను మీకు. ఓకే, వాళ్ళు పడిపోయారు అని నేను చెప్పట్లేదు, బట్ ఈ విధంగా అనమాట. ఓకే, సో మనం అలాగా అంత పడిపోకుండా జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి అలా జరుగుతుంది. అది మనలాంటి వాళ్ళకి చాలా కష్టం. మాతాజీ ఇప్పుడు మనలానే ఇప్పుడు ఇస్కాన్ లోనే ఎంతో బాగా ఎంతో గొప్ప గొప్పగా చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత మాయమైపోతున్నారు, వాళ్ళు భౌతికంగా మారిపోతున్నారు. ఎందుకంటారు? మాయ అదే మనసు మాయ. మాయే, ఇంకేమీ లేదు. ఎక్కడ దాకు ఎవరి దాకు ఎందుకు చెప్పండి, మనమే ఉన్నాము. చక్కగా చాంటింగ్ చేసుకున్నాం, చాలా సీరియస్గా చాంటింగ్ చేసుకున్నాం, చాలా గొప్పగా అవుతుంది. టింగ్ అని సౌండ్ వస్తుంది, అమ్మో ఏం మెసేజో ఏంటో అనేసి ఓపెన్ చేస్తాం, చాంటింగ్ అక్కడ పెడతాం, ఓపెన్ చేస్తాము. ఆ ఓపెన్ చేసింది ఎంత ఒక గంటన్నర అయిన తర్వాత రియలైజ్ అవుతాం, చిచ్చి ఏం చేస్తున్నాను, ఎంత మంచిగా చాంటింగ్ చేసుకుంటున్నాను, దాన్ని వదిలేసి గంటన్నర ఈ ఫోన్ మీద నేను వేస్ట్ చేసుకున్నాను అనేసి. ఆ తర్వాత రియలైజ్ అంటే మనకి అది మనకు తెలీదా, మన మనసు కంట్రోల్ చేసుకోవాలి. కానీ కూడా ఏంటంటే అది ఆటోమేటిక్గా అటువైపు మనల్ని లాక్కెళ్తూ ఉంటుంది, మనల్ని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది, శివుడు ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. ఆయన చూడండి మోహిని అవతారం వైపు ఎలా ఎంత నిష్ఠ మనకి. ఆయన ఏమయ్యాడు చివరికి, మోహిని అవతారం కనిపిస్తే చూపించమంటే వద్దయ్యా, నీకు వద్దయ్యా అని చెప్పాడు భగవంతుడు. లేదు లేదు నేను నాకు ఒక్కసారన్నా చూపించండి, ఎదురు పడితే ఏమయ్యాడు, ఆయన కూడా వెనకాల పడ్డాడు, ఆయన వెనకాల మోహిని వెనకాల. సో ఎంతటి హై లెవెల్లో ఉన్నా మన మనస్సు ఎప్పుడు ఎట్లా మనల్ని మాయ వైపు తిప్పుతుంది అనేది మనకి తెలియదు అనమాట. అందుకని ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి పరిత్యాగం అంటే వదిలేయడం అని కాదు. మనము ఏంటంటే ఇప్పుడు సంకేతన యజ్ఞము, లేకపోతే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం, ఇవన్నీ కూడాను ఇంకా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చెయ్యాలి. పరిత్యజించడం అంటే వదిలేయడం అని కాదు, ఇంకా ఇంకా ఎక్కువ మనము తపస్సు అవన్నీ కూడా ఇంకా ఎక్కువ చెయ్యాలి అని చెప్పి అది మనకి ఋషభదేవుడు చేసి చూపించాడు అని చెప్పి మనకి ప్రపాదులు వారు. అందుకని ఆయన సిద్ధుల్ని ఏది కూడా వాడుకోలేదు. అలాగే ఇంకా కొంత ఈ టైప్ శ్లోకాలు మనస్సు ఎంత బలహీనమైంది అని చెబుతూ ఈ కొన్ని శ్లోకాలను కోట్ చేస్తూ ఉన్నారనమాట వేరే పండితులు లాంటి వాళ్ళు. వాటిని కూడా సుఖదేవ్ గోస్వామి ఎగ్జాంపుల్ తీసుకొని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. తథాచోక్తం అంటే వేరే వాళ్ళు చెప్పినాయి అనమాట. న కుర్వత్ కర్హిచిత్ సఖ్యం మనసి హ్యనవస్థితే యద్విశ్రాంభాచిరాచీర్ణం చస్కంధ తప ఐశ్వరం. హరే కృష్ణ మాతాజీ. చదువు. తథా చోక్తం న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనసి హ్యనవస్థితే యద్విశ్రంభాచిరాచీర్ణం స్కంద తప ఐశ్వరం. పండితులు ఇట్లు పలికి ఉండదు, స్వభావరీత్యా మనసు అతి చంచలమైనది, దానితో ఎవరినూ చెలిమి చేయరాదు. మనస్సునందు పూర్తి విశ్వాసముంచినచో అది ఏ క్షణమైనను మోసగింపగలదు. శివుని అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపమును గాంచి కలతకు గురయ్యాను. సౌభరిముని కూడా పరిపూర్ణ యోగస్థితి నుండి పతనము చెందెను. ఇందాక మనం చెప్పుకున్న ఆ రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడికి వచ్చాయన్నమాట. శివుడు అంతటి వాడే మోహిని రూపాన్ని చూసి కలతకు గురాడు. ఇంక మనలాంటిది ఏంటి, అంతకుముందు ఆయనకి మన్మధుడు కూడా బాణం వేస్తే ఏమైంది, ఆయన మన్మధుడే కాల్ చేశాడు. అంతటి నిష్ట కలిగిన అతనికి మోహిని రూపం వస్తే ఏమైపోయాడు, అలా అయ్యాడు అనమాట. సో ఇంకా ఈ సౌభరి ముందు చెప్తున్నారు. సో అందుకని ఏంటి అంటే మన స్వభావ రీత్యా మనస్సు ఏంటంటే చంచలమైన, మన భగవద్గీతలో కూడా వచ్చింది. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, చంచల మన కృష్ణ
మన ఏంటంటే మనస్సు అనేది చాలా చంచలమైంది. దాన్ని కంట్రోల్ చేయడము మనం గాలినైనా నిర్బంధించవచ్చేమో కానీ మనస్సును మనం నిర్బంధించలేము అని అంటే దానికి అవును అవును అని చెప్పాడు కానీ కాదు కాదు అట్లా ఏమి కాదు అని చెప్పాడా? అవును, నువ్వు అన్నట్టే మనస్సు చాలా చంచలమైంది. కాకపోతే ఏం చెప్పాడు? అభ్యాసం చేత అభ్యాస అభ్యాసం వల్ల. యుక్తేన మనము డిటాచ్మెంట్, అభ్యాసము ఈ రెండు చేస్తే మనం దాన్ని కంట్రోల్ చెయ్యొచ్చయ్యా అని. అది కూడా మనం పర్మనెంట్ గా కంట్రోల్ చేయొచ్చా? మన చేతిలో లేదు. అది ఎప్పుడు మన పిగిలిపోయి మనకి ఎప్పుడు మనల్ని అటు దారి తప్పు తీస్తుందో మనకే తెలియదు అనమాట. సో అది ఇక్కడ మనకి మనకి చెప్తున్నారు. సో ప్రపాదుల వారు కూడా దానికి మనందరమీ ఏంటి అంటే మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన అని మనం ఈ ఇంద్రియాలతోటి మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాము ఈ లోకములో అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ జీవన సంఘర్షణ కోసం ఏంటంటే మనము మనస్సు ఇంద్రియాలు నిగ్రహించాలి, లేకపోతే చాలా కష్టము అని చెప్పి చెప్తున్నారు. అందుకని ఇక్కడ వృషభదేవుడు ఏంటంటే అవన్నీ వాడకుండా ఆయన ఉండి ఆయన్నే నమ్ముకొని ఆయన చేసి మనకి చూపించారు. ఉన్న శక్తులను వాడుకుంటూ మనం అలా తప్పించుకోవచ్చు అని అనుకోవద్దు. అవి ఎప్పుడైనా మనల్ని బాధ పెట్టి మనల్ని మళ్ళీ భగవంతుడికి దూరంగా తీసుకెళ్ళగలుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే మనసింద్రియం నిగ్రహించి భౌతిక పరిస్థితుల అనాసక్తుడు కావాలను, తపస్సును ఉపేక్షింపక ఎల్లప్పుడూ నిష్ఠగా దాన్ని వనరించవలను. అంతేగాని మనం ఆ తపస్సు అనేది ఏంటంటే ఏం పర్లేదులే మనం చేయకపోయినా పర్వాలేదు అట్లాగా మనం ఎక్స్క్యూజ్ చేయడానికి నిష్ఠగా దాన్ని మనము చేస్తూనే ఉండాలి. ఎలా అయితే వృషభదేవుడు అలా చేసి చూపించాడో మనం కూడా అలాగ చెయ్యాలి అని సిద్ధుల్ని వాటిని వాడుకుంటాము అని కుదరదు అని చెప్పి మనకి నవమ స్కందంలో ఈ శ్లోక వస్తుంది అనమాట. మాత్రా స్వస్త్రా దుహిత్రావా నానా విక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అభికర్షతి. అంటే మనం దేంట్లో ఉంటాం, గృహస్థుడుగా ఉంటాము, వానప్రస్థ ఉంటాము, సన్యాసి బ్రహ్మచారిగా ఉంటాము, ఎలాట్లో ఉన్నప్పటికీ కూడా స్త్రీ సాంగత్యంలో మనం అప్రమత్తంగానే ఉండాలి. అందుకే ఏం చెప్తారు, మన తల్లి అయినా సరే, సోదరైనా సరే, కూతురైనా సరే ఏకాంతంగా ఆడవాళ్ళని కలవకూడదు. మనకి చైతన్య మహాప్రభు కూడా మనకి చోటా హరిదాస్ ఉంటాడు, అతన్ని జస్ట్ ఆయన ఏం లేదు వెళ్ళి బియ్యాన్ని అడిగి తీసుకొస్తూ ఆమెతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాడు అనమాట. సో అందుకోసం ఆయన్ని రిజెక్ట్ చేస్తాడు, నువ్వు పనికి రావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన నువ్వు ఇంకా కీర్తన చేయడానికి కూడా పనికి రావు అని చెప్పి మనకి చైతన్య మహాప్రభు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనకి చైతన్య చరితామృతంలో నిలుపుతారనమాట. అయితే ఇక్కడ మనకి అదే చెప్తున్నారు. మనకి ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే ఆయనకు వచ్చిన ఇబ్బందులు చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ పాశ్చాత్య దేశాలకి వెళ్ళారో ప్రపాదుల వారికి మరి ఆడవాళ్లతో దూరంగా ఉండడం అనేది కుదరలేదనమాట. సో దానికోసం ఏంటి అందరూ సన్యాసిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా వెళ్ళి ఆడవాళ్ళందరితో ఇప్పుడు మనం వెళ్తాము చూడండి, మన సుభాష్ని నేను వెళ్ళాము, మహారాజ్ వచ్చారు. మహారాజ్ వచ్చిన రోజు అసలు ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయి చెబుతూ ఉన్నా వినటం లేదు, వెళ్ళిపోయి కాళ్ళు ముట్టేసుకుంటున్నారు. ఆయన ఒక పక్క సన్యాసికి అసలు మామూలుగానే స్త్రీ సాంగత్యం పనికిరాదు. అలాంటిది మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఎట్లాగా? చెప్పినా వినరే. వాళ్ళకి ఎంతసేపు ఏదో మహారాజుని కాళ్ళు తాకాము అంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనేసి. యాక్చువల్గా 2 రీజన్స్కి మనం వెళ్ళి వాళ్ళ పాదాలు తాకూడదు అనమాట. ఒకటి, మనలో ఉన్న పాపాలన్నీ వాళ్ళలోకి వెళ్ళిపోతాయి మనం వెళ్ళి వాళ్ళని ముట్టుకుంటే, ఒక్కటి అది. రెండోది ఏంటి అంటే వాళ్ళకి స్త్రీ సాంగత్యానికి వాళ్ళు చాలా దూరంగా ఉండాలి, మనం వెళ్ళి వాళ్ళని ఇది చేయకూడదు. ఈ 2 రీజన్స్ ద్వారా మనల్ని మహారాజుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేది దీనికోసం అనమాట. సో అందుకని వాళ్ళ ప్రపాదులు వారు చెప్తున్నారు, నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కానీ ఏంటి అంటే ఈ ఉద్యమాన్ని పెంపొందించాలి అంటే తప్పలేదు, వాళ్ళకు కూడా ఈ భక్తి నేర్పాలి కాబట్టి ఆ విధంగా నేను వాళ్ళతోటి కొంతమందితో ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అయితే మనము ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి మోహము ఏమీ కలగకుండా ఉండాలి అని అంటే హరిదాస్ ఠాకూర్ల ద్వారా గట్టిగా మనం చాంటింగ్ ని పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ చాంటింగ్ ని వడవకుండా పట్టుకుంటామో ఎంతో అందమైన వేసి వచ్చి ఆయన దగ్గర కూర్చున్నా కూడా ఏమాత్రం కొంచెం కూడా విచలితం అనేది లేదు. ఆ విధంగా మనం ఆకర్షణలకు గురి కాకుండా ఉంటాము. సో అందుకని మనం ఈ మంత్ర జపం అనేది చాలా నిష్ఠగా చేసుకోవాలి అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమనుయోరయః
యోగిన కృత్య మైత్రస్య ప్రత్యుర్జాయేవ పుంచలి. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాత చదువు. నెక్స్ట్ ఇందాక ఎవరు ఇంకొకరు కూడా మాతాజీ అన్నారు. జయలక్ష్మి, జయశ్రీ. ఓకే, మీరు కాకుండా ఇంకో వాయిస్ కూడా వినిపించింది మాతాజీ, ముగ్గురు వాయిస్. ఓకే. ఓకే. నిత్యాదాద కామస్య చింద్రా తమనుయో ఏరయః ఏరహయా యోగీనాం కృత మైత్రస్య పత్యుజ్జయేవ పుంశ్చలి. దుష్టవర్తనురాలగు స్త్రీ సులభముగా జారులకు లోబడును. వారు ఆమె భర్తను దారుణముగా చంపుట కూడా కొన్ని మార్లు జరుగుచుండును. అట్లే యోగి తన మనసుకు అవకాశమిచ్చి దానిని నియంత్రించనిచో అది కామము, క్రోధము, లోభము వంటి శత్రువులను అవకాశమిచ్చును. వారు నిస్సందేహముగా యోగిని చంపి తీరుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఇందాక మనకి శివుడు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎలా అయితే ఒక ఏమంటారు పతిత కాకుండా ఏమంటారు మాతాజీ, ఒక ప్రేమికుని పెట్టుకొని ఉంటుంది, పెళ్ళయి ఉన్నా కూడా, భర్తతో ఉన్నా కూడాను. ఇప్పుడు అవే ఎక్కువైపోయినాయి మాత్రం. న్యూస్ ఓపెన్ చేసి ఇవే న్యూస్. అంటే ఏ పేరు అది దుష్టవర్తనాలుగా ఇక్కడ పెట్టారు. సో మనకేమంటారు అనేది మనకి అపవిత్రురాల ఏదో ఒకటిలేండి. సో ఆ విధంగా ఏంటంటే జారిణి మాతాజీ. జారిణియా? ఓకే, యా, ఓకే, జారిణి అనుకోండి. సో ఆ జారిణి ఏం చేస్తుంది అంటే ప్రేమించిన వాడిని తీసుకొచ్చేసి ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది భర్తతోటి. కానీ ఎప్పుడు ఆ ప్రేమించిన వాడిని తీసుకొచ్చేసి అతనితో కలిపి భర్తని చంపించే విధంగా. ఈ మధ్య ఎంత మామూలు పెళ్ళిళ్ళు అయిపోయినాక, పెళ్ళి అవ్వకముందు లవర్ రావడము, లవర్ వచ్చేసి ఇతన్ని పొడి చేయడము, ఇలాగే ఎన్నో చూస్తున్నాం కదా మనకి. ఇప్పుడు కహానీలు ఎన్ని వింటున్నామో, రోజుకొక న్యూస్ టీవీలో చూడాలి కానీ. సో ఆ విధంగా ఏంటి అంటే మన మనస్సు కూడా ఏంటంటే అదేలాగనమాట. ఎప్పుడు ఈ ఏవైతే మన ప్రేమికుడి లాగా ఏంటి అంటే ఈ మనస్సుకి కామ, క్రోధ, లోభ, మాద, మాత్సర్యాలు అనమాట. వీటిని ఎప్పుడు తీసుకొచ్చి మనల్ని నాశనం చేస్తుందో మనకే తెలియదు. మనం ఒక భర్త అనుకుంటే మనస్సు భార్యలాగా అనమాట. ఈ భార్య ఏంటంటే ఈ కామ, క్రోధ, లోభాలు లాంటి వాటిని, శత్రువుల్ని మన లోపలికి ఉసిగొల్పుతుంది అనమాట, ప్రేమికుడి లాగా. సో దాని ద్వారా ఈ యోగి ఎప్పుడు చంపితేనంటే లోపల యోగ గుణం అంతా పోతుంది. నార్మల్గా ఒక ప్రేమికుడి లాగా అయిపోతాడు అనమాట, ఒక మానవుడు మనిషిలాగా తయారైపోతాడు అనమాట. అందుకోసం అనేసి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి ఎటువంటి ఏమంటారు, మనకు కొన్ని యోగులు, సిద్ధులు ఉన్న వాటిని మనం వాడుకోకూడదు అనే దానికి ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారనమాట ఎగ్జాంపుల్కి. అంటే ఇక్కడ అదే పుంచలి అన్నారు మాతాజీ, ఇందాక మీరు జారిణి అన్నారు కదా, అదే పుంచలి అని చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రేమికులకి ఏంటంటే ఈజీగా లొంగిపోతారనమాట వాళ్ళు. సో వాళ్ళు మాతాజీ హరికృష్ణ ఇంగ్లీష్ లో చెప్పరు, నాకు 2 వర్డ్స్ అర్థం అవ్వలేదు. మాతాజీ ఏం లేదు, మ్యారేజ్ అయి ఉంటుంది, భర్త ఉంటాడు, కానీ ఒక ప్రియురాల్ని పెట్టుకొని ఉంటారు కదా, ఇంకో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అదేనా? ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్. ఓకే మాతాజీ. హరికృష్ణ. కొత్త అలాంటి వాళ్ళు పదాలు మాతాజీ, నేను వెళ్ళలేదు తెలుగులోని, అందుకనే నేను కూడా వెళ్ళలేదు. దాన్ని ఏమంటారు అనేసి నేను అనుకుంటూ ఉంటున్నాను అనమాట. అపవిత్రురాలు అంటారో ఏమో తెలియదు. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ప్రేమికుడు, ప్రేమికురాలు అయితే ఈజీగా చెప్పచ్చు, కానీ వీళ్ళు ప్రేమికుడు, ప్రేమికురాలు అంటలేదు, ఆల్రెడీ పెళ్ళయి ఉంది కదా ఆమెకి. అది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి విశ్వాసం అనేది ఉండదు అనమాట. భర్త నన్ను చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు అనేసి వాళ్ళకి ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఇంతకుముందు మనకి మనుశాస్త్రంలో కానీ ఇవన్నీ కూడా ఏం చెప్పేవారు. ఇంకొకళ్ళు ఎవరు మాతాజీ, మనుశాస్త్రం కాకుండా ఎప్పుడు ఎవరు, చాణక్య పండిట్. ఎస్ మాత, థ్యాంక్ యూ. చాణక్య పండిట్ కూడా చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా
స్త్రీ ఎలా ఉండాలి అంటే ముందు తండ్రి సంరక్షణలో ఉండాలి, తర్వాత భర్త సంరక్షణలో, తర్వాత పిల్లల సంరక్షణలో, వృద్ధాప్యంలో. సో ఈ విధంగా ఉండాలి అని చెప్తూ, అందుకే అది శాస్త్రం ప్రకారంగా అది అనమాట. ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ఏదంటే అదే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే పురుషుల్లో స్త్రీల్లో కూడా స్వేచ్ఛ అనేది ఉండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా తిరుగుతూ భ్రష్టురాళ్ళు అవుతున్నారు అని చెప్పేసి, ఆ విధంగా భర్తను ఎలా చంపుతున్నారో ఇవన్నీ మొన్న ఈ మధ్య ఇటీవల కూడా న్యూస్ వచ్చింది. ఎంతో పెద్ద లావిష్గా ఎంగేజ్మెంట్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు. దాని పిల్లకి లవర్ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన తోసేశారు, చంపేశారు. సో ఈ విధంగా అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఆ మనసు ఏంటంటే ఆ కొంచెం టైంలో నిజంగా మనసు పనిచేసింది అనుకోండి, అయ్యో అలా ఎలా ఒక మనిషిని చంపుతాం మనము, దానికన్నా మనం నిజం చెప్తాం మంచిది కదా అని అనిపించింది అనుకోండి, అంత ఘోరమైన కార్యం చెయ్యం కదా. ఆ టైంలో మనకి జాలి దయ ఏమీ ఉండవు అనమాట. అప్పుడు మన పని అయిపోవాలి, మన కోరిక నెరవేరాలి, అదే ఉంటుంది. సో ఆ విధంగా ఎట్లయితే ప్రేమికుని తీసుకొచ్చి భర్తను చంపుతారో, అలాగే మన మనస్సు కూడా అలాగే ఈ కామక్రోధ లోభాలని తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది అని. దానికే మనకి భక్తిసిద్ధ సరస్వతి మహారాజ్ ఏం చెప్తారు, ఎప్పుడు మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉదయాన్నే లేవడంతోనే ఏంటంటే మనం 100 సార్లు మనం చెప్పుతో మనం కొట్టుకోవాలన్నమాట. నేను నా మనసు చెప్పింది కాదు నాకు అనేసి మనం కొట్టుకుంటూ ఉండాలి. అలాగే నిద్రపోయే ముందు చీపురుతోటి 100 సార్లు కొట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ మనస్సుని మనం అంటే దాని ద్వారా కంట్రోల్ అని కాదు, అట్లీస్ట్ ఏంటంటే మనకు ఆ ఈ చీపురు దెబ్బలు గుర్తొస్తూ ఉంటాయి. మనసు ఏదైనా చెప్పినా కూడా చిచ్చి అది చేయకూడదనే కదా నీకు ఎన్నిసార్లు కొట్టాను అనేసి మనకి కొంచెం ఒక ఏమంటారు నియంత్రణ కొద్దిగా వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకే మనసు ఇది రెండు కూడా ఒకటే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకని మన మనసు విషయంలో చాలా సావధానంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కామో మన్యుర్మదో లోభః శోకమోహ భయాదయః కర్మ బంధశ్చ యన్మూలః స్వీకుర్యాత్ కోను తద్భుతః. హరే కృష్ణ. చదవండి. కామో మన్యుర్మదో లోభః శోకమోహ భయాదయః కర్మ బంధశ్చ యన్మూలః స్వీకుర్యాత్ కోను తద్భుతః. ఆ శత్రువులు ఏంటి అనేది మొదటి పేర్లు ఇస్తున్నారు అనమాట. ఇందాక మనకి వచ్చి ఓన్లీ కామ క్రోధ ఇచ్చారు. సారీ. కామము, క్రోధము, మదము, లోభము, శోకము, మోహము, భయములకు మనస్సే మూల కారణం. ఇవన్నీను కలిసి కర్మబంధమును కలిగించును. అయినచో ఏ బుద్ధిమంతుడు మనస్సునందు విశ్వాసం ఉంచును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి సెకండ్ శ్లోక సుఖదేవ్ గోస్వామి మనస్సు ఎందు విశ్వాసం ఉంచరు అని ఆయనేం ఎగ్జాంపుల్ చెప్పారు మనకి సెకండ్ శ్లోకాలో. ఎలా అయితే వేటగాడు పశువుని బంధించిన తర్వాత కూడా దాని మీద విశ్వాసం ఉండకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అదే విధంగా మన మనస్సుతోటి మనం వదిలేయలేము, దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. తర్వాత ఇంకా కొంతమంది పండితులు ఏం చెప్పారు అంటే, ఒకళ్ళు వచ్చేసి శివుడు ఎగ్జాంపుల్ చెప్పారు. ఎంత కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా శివుడు ఎలా అయితే మోహిని అవతారం వైపు వెళ్ళాడో అదే విధంగా మనసు అనేది చంచలము, మనం చెప్పలేము అనేసి. తర్వాత ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు, ఎట్లా అయితే మనసు ఒక ఏమంటారు ఈ కుంచలి లేకపోతే జారిని ఎవరైతే అనుకుంటామో ఆమె మనసు అదేమంటది ఆమె మనస్సులాగా అయితే ఎప్పుడు ఆ ప్రేమికుడిని తీసుకొచ్చి భర్తను చంపుతుందో, ఆ విధంగా మనలో ఉన్న ఆధ్యాత్మికతని ఈ కామ క్రోధ లోభ మోద మాత్సర్యాలన్నిటినీ కూడా జారవిడిచి దాంతో మనలో ఉన్న ఆధ్యాత్మికతను చంపిస్తుంది. అందుకని మనసుతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ శత్రువులు అనేవి ఏంటి అయ్యా అంటే ఈ కామం, క్రోధం, మదం, లోభం, శోకం, మోహం, భయం ఇవన్నీ కూడాను మనకి మనసులో ఉంటాయి అన్నమాట. ఈ మనసే మూల కారణం వీటన్నిటికీ కూడా. వెంటనే ఏం చెప్తుంది, ఓ నీకు ఇది వస్తే బాగుంటుంది కదా, వెళ్ళి తెచ్చుకో, ఎందుకు వద్దనుకుంటున్నావు, లాభాన్ని పొందు, తెచ్చుకో అని చెప్తూ ఉంటుంది. లేకపోతే అనవసరమైన దానికి బాధపడు అని చెప్తూ ఉంటుంది. మోహం నీది అనే బంధాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటి అంటే ఇవన్నీ కూడా మనసు ద్వారానే వస్తాయి. వీటి ద్వారానే మనం కర్మబంధనాల్లోకి వెళ్తాం. అప్పుడు దాకా ఏంటి అట్లీస్ట్ కొంచెం ఆధ్యాత్మిక చేసుకుంటూ ఉంటాము. కానీ మనసు ఎప్పుడైతే వీటిని సృష్టిస్తుందో వెంటనే మనం కర్మబంధనంలోకి వెళ్ళిపోతాము అనమాట. అందుకనే బుద్ధి కలిగిన వాడు ఎవడు కూడాను మనస్సు ఎందు విశ్వాసం ఎందుకు ఉంచుకుంటారు అనేసి మనకి చెప్తూ ఉన్నారనమాట.
అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మన మనస్సే అన్నిటికీ మూలము, అందుకని మనస్సుని నిగ్రహించడం అనేది ఉత్తమోత్తమ విధానం. అలా నిగ్రహించుకున్నాం కదా ఇంక సరిపోయిందా అంటే దాన్ని ఎప్పుడూ ప్రాక్టీస్లో ఉంచాల్సిందే. ఎందుకంటే ఏ నిమిషములో అది మనల్ని జారిపోతుందో మనకే తెలియదు అనమాట. అందుకని మనం దాని మీద విశ్వాసం ఉంచకుండా దాన్ని కంట్రోల్ చేసుకునే పనిలోనే ఉండాలి అనేది మనకి 5 శ్లోకాల ద్వారా. ఎందుకు ఆయన మనకి యోగ సిద్ధులను వాడుకోలేదు అంటే ఒకటి సుఖదేవ్ గోస్వామి చెప్పని, మిగతా వాళ్ళు చెప్పని అవన్నీ కలిపి మనకి ఇది చెప్పారనమాట. సో ఇది నిజంగా మనకి అవునా కాదా? మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నామా లేదా చెప్పండి. అవును మాతాజీ. నేనేమనుకుంటాను, ఏ రోజుకి ఆ రోజే లేదు లేదు, పొద్దున్నే లేచిన తర్వాత చాంటింగ్ చేసిన తర్వాత, ఆరతి చేసిన తర్వాత ఇంకా నేను వెంటనే మళ్ళీ చాంటింగ్ ఫినిష్ చేయాలి, మిగతా ఎండింగ్ది అనుకుంటాను అనమాట. కొన్ని 8 ఎన్నో అవుతాయి, సో మిగతా 8 చేయాలి అనుకుంటాను. ఆ తర్వాత లేదులే ఇంకొక అరగంటలో ఎలాగూ నేను యోగా చేయాలి, సో ఈ అరగంటలో ఎలాగూ 8 రౌండ్లు అవ్వవు కదా, దానికోసం ఎందుకులే అని చెప్పేసి మొబైల్ పట్టుకుంటాను. సో అరగంట అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ యోగా చేస్తాను. 7 నుంచి 8కి యోగా చేసిన తర్వాత అబ్బా ఇప్పుడు దాకా యోగా చేశాను, వెంటనే చాంటింగ్ కాన్సన్ట్రేషన్ దొరుకుతుందా, వద్దులే అబ్బా కొంచెం సేపు ఏమీ తినలేదు కదా కొంచెం తిందాం. సో అట్లా 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 అది డ్రాగ్ ఎంతవరకు వెళ్తుంది అంటే మనం సీరియస్గా లేదు అని కూర్చొని 2 రౌండ్లైనా అవుతాయి కదా, చెయ్యి కూర్చో అని చేస్తే అవుతాయి. లేకపోతే మనం కొంచెం ఆ లూజ్ ఇచ్చామనుకో ఈ అరగంటలో ఎలాగూ అవ్వవు కదా అంటే ఇంకా అది ఎప్పటికీ అవ్వదన్నమాట అది. సో అట్లా మనమే ఎన్నిసార్లు మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. ఫోన్ ఒక టింగుమని మోగుతుంది, వెళ్ళి తీస్తాము, తీసిన వెంటనే మనము అరగంట గంట పోయిన తర్వాత గంట వేస్ట్ చేసుకున్నాను ఈ ఫోన్ ద్వారా అని ఫోన్ ఆడపెడతాం. మళ్ళీ టింగుమని మోగితే మళ్ళీ వస్తాము. మనకి అసలు ఏమంటారు, ఏమైనా సిగ్గు ఏమన్నా ఉంటాయా అని అంటే ఏమి ఉండవు. ఒక వంకరనే అలాగే ఉంది మాది మనసు. అలాగే మళ్ళీ వస్తాం మళ్ళీ చూస్తాం, చిచ్చి ఉదయమే కదా అనుకున్నాను, ఫోన్ని 3 సార్లు పట్టుకోవాలి, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం, ఎందుకు మళ్ళీ ముట్టుకున్నాను అనుకుంటాం, మళ్ళీ ఒక్కదాకా వంకరే. సో ఇది మన మనస్సు చేసేదన్నమాట. సో మనస్సుని మనము చాలా కంట్రోల్ చేసుకోవాలి. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే చాంటింగ్, భక్తుల యొక్క సాంగత్యంతో ఉండము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే అది జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని వదిలేయడానికి లేదు, గట్టిగా పట్టుకొని ఉండాల్సిందే. ఈ రోజుకి ఇక్కడతో ఆపుతాలే మాతాజీ. సో రేపు ఎల్లుండిలో మనకి అయిపోతుంది. శుక్రవారం ఏం చేస్తాను అంటే రేపు ఎల్లుండి అయిపోతుంది కదా, శుక్రవారం మొత్తం ఈ 6 చాప్టర్స్ ఒక్కసారి రివిజన్ చేసేస్తాను. సో సోమవారం నుంచి మీరు ఒకసారి పోతన భాగవతం చదువుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి దామోదరి మీకు 7th చాప్టర్ చెప్తుంది. ఆ తర్వాత 8th చాప్టర్ దివ్య గౌడేశ్వరి మాతాజీ, 9th చాప్టర్ పద్మాక్షి మాతాజీ చెప్తారు, 10th చాప్టర్కి రేవతి గోపి